ఒకసారి అసలు నువ్వు చెప్పరా, అంటే అంటే ఎట్లా ఉంటుంది మీ నిరుద్యోగుల లైఫ్? అంతే, నువ్వు చెప్పకముందుకే ఎమోషనల్ అయిపోతున్నావు. ఒకసారి ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పు ప్రాపర్గా. అంటే ఏమవుతుంది, మీరు ఎందుకు ఇంత నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎందుకు ఇట్లా కొట్లాడుతూ? చాలా మంది కొంతమంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు కావాలని ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇది అవుతా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఎట్లా ఉంటుంది లైఫ్? సరే అన్న, అబ్బాయిలు అంటే ఏ గుడిలోనో బళ్ళలోనో ఉంటారు, వినాయక చవితో ఎక్కడనో తింటారు. ఈ గురువారాలు కూడా నేను చూసిన కదా, గురువారము సాయిబాబా టెంపుల్లో అన్నం పెడతారన్న మధ్యాహ్నం. లైబ్రరీల నుంచి ఎంతో మంది ఆ అన్నదానానికి పోయి తినేసి వస్తారన్న. పొద్దున ఈ 5 రూపాయల భోజనం ఉంటది కదన్న, అది మా కోసమే పెట్టిర్రేమో అన్న. అన్నపూర్ణ క్యాంటీన్లు అవి మా కోసమే పెట్టిర్రేమో. ఆ 5 రూపాయల భోజనం తిని కూడా ఈ మొత్తం నిరుద్యోగులు చదువుకునే పరిస్థితి ఉంది. చిక్కడపల్లిలో కనీసం 5 రూపాయల భోజనం అన్న దొరుకుతుంది, కానీ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర 5 రూపాయల భోజనం కూడా దొరకదన్న. ఆ యూనివర్సిటీ ఏరియాలోనే ఉండదు. అట్లే పస్తులుండి చదువుకుంటాము, రాత్రి 11 దాకా కూర్చొని చదువుకుంటాము. అయితే తీరా చూస్తే ఎన్నో ఆశలతో అన్న, ఇప్పుడు పల్లెటూర్ల నుంచి వచ్చినాం మేము. అయితే నేనైనా సరే ఒక 2 లక్షలు అప్పు చేసి వచ్చిన ఊర్లో. అవన్నీ తీసుకొని వచ్చి నెల 5,000 వాళ్ళతో రూమ్ రెంట్లు, అది కూడా రూమ్ రెంట్కే వాళ్ళే కొడితే ఒకటేసారి కూడా కాదు. ఏ నమ్మకంతో ఇస్తారన్న నిరుద్యోగులకి? మళ్ళీ తిరిగి ఇస్తామన్న నమ్మకం కూడా వాళ్ళు ఉండదు. కానీ కేవలం ఇంద్ర చెప్పినట్టు 10th లో, ఇంటర్లో, డిగ్రీలో అన్నిట్లో మా మెరిట్ స్కోర్ చూసి పిల్లలు చదువుతారు, ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతోన వాళ్ళు మాకు అప్పులు ఇచ్చిరన్న. అవన్నీ తీసుకొని వచ్చినాము. తీరా చూస్తే లాస్ట్ గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ లేవు కాబట్టి మేమేమనుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి కదా, వీళ్ళు మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నారు నిరుద్యోగ భృతి అయినా ఉంటుంది, కనీసము ఆ నిరుద్యోగ భృతి అయినా ఇస్తే మాకు ఇలాంటి తిప్పలు ఉండవు. అమ్మాయిలు ఎక్కడికి వెళ్తారన్న? ఒక అమ్మాయిగా చెప్తున్నా నేను. అంటే సరే, అబ్బాయిలు అంటే జొమాటో కొడతారు, లేకపోతే స్విగ్గీ కొడతారు, లేట్ నైట్ అయినా ఏదో ఒక పని చేసుకోగలుగుతారు, ఎంతో కొంత వాళ్ళు మీతో పోల్చుకుంటే కొంత బెటర్గా సమాజంలో ఉండగలుగుతారు. కానీ అమ్మాయిలు ఎట్లా అంటే ఉద్యోగం కోసం టార్గెట్ పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి పనులు చేసుకుంటారు? ఎట్లా మీరు మీ లక్ష్యము ఒకవైపు రీచ్ కావాలి, మీరు మళ్ళీ మీ పూట గడవాలి, మీ పుస్తకాలు కొనుక్కోవాలి, మీరు ట్యూషన్ మళ్ళీ ఇన్స్టిట్యూట్లకు పోవాలి, కోచింగ్లు తీసుకోవాలి, ఇవన్నీ ఎట్లా లీడ్ చేస్తారు? అయితే మోస్ట్లీ నేనైతే మిషన్ కుట్టుకుంటా అన్న. ఎంత ఉద్యమాలు చేసినా నేనైతే మిషన్ కుట్టుకుంటా. కానీ నాతో పాటు చదివే అమ్మాయిలను అయితే నేను చూసినా చాలా మంది హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటారు. ఈవినింగ్ టైం ఒక 1 hour 2 hours అట్లా హోమ్ ట్యూషన్స్ వెళ్ళి ట్యూషన్స్ చెప్పుకొని వాళ్ళు రూమ్ రెంట్లు కట్టుకొని చదువుకుంటున్నారు అన్న. చాలా మంది అసలు పూటకి 3 పూటలు అన్నం తిన్నట్టు నేను చూడలేదన్న ఎవరిని. ఏదో ఒక పూట తిని మిగతా 2 పూటలు పస్తులుండి చదువుకుంటున్నారు అమ్మాయిలు. అయితే అమ్మాయిలు చెప్పుకోలేరు కదా అన్న బయట. అబ్బాయిలు అంటే ఎక్కడైనా కోపం వచ్చి అరుస్తారు, ఎత్తేస్తారు. అమ్మాయిలకు ఓపిక ఉంటుంది కాబట్టి పస్తులుండి మరి చదువుకుంటున్నారు. అప్పులు తీసుకొచ్చి తీరా ఇక్కడ చూస్తే అటు నిరుద్యోగ భృతి లేకపోయా. 2 సంవత్సరాలు అయింది వచ్చి. మీరు పెన్షన్లు పెంచుతా అని చెప్పిన మాట ఎంత వాస్తవం అయితే, ఇప్పుడు నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు చాలా అవసరం. నోటిఫికేషన్స్ అటు ఇటు లేట్ అయినా అట్లీస్ట్ నిరుద్యోగ భృతి ఇస్తే 4,000 ఆ రూమ్ రెంట్లు కట్టో హాస్టల్లో ఉండో చదువుకుంటారు కదా. మాకు కొంచెం ఆర్థిక భారం అయితే తగ్గుతుంది కదా, మేము అప్పులు చేసే కర్మ అయితే తగ్గుతుంది కదా, ప్రశాంతంగా చదువుకుంటాం కదా. అది లేదు, ఇది లేదు. తీరా చూస్తే ఇప్పుడు ఊర్లోకి వెళ్తే ఏమంటారు, అప్పుడు అంత ప్రచారాలు చేసి గెలిపించారు. అమ్మాయిలని కూడా ఆలోచించకుండా చాలా మంది అమ్మాయిలు కూడా ప్రచారాలకు వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. మరి ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈరోజు మేము ఊర్లోకి వెళ్తామన్నా ఏమంటారు, ఇంకా పెళ్లిళ్ళు చేసుకోరా? అబ్బాయిలనే కాదు ఈ క్వశ్చన్, అమ్మాయిలను కూడా అడుగుతారు. ఇంకా పెళ్లిళ్ళు చేసుకోరా? ఇంత జరిగినా, ఇంత ఏజ్ వస్తుంది ఇంకా చేసుకోరా అంటే మా పరిస్థితి మాకు తెలుసు. ఇంత చదువుకున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడకపోతే మా ఈగోగులు కూడా హట్ అయితే రేపు మంచి భవిష్యత్తు ఉండాలి, మా నెక్స్ట్ పుట్టబోయే పిల్లలకి జనరేషన్ కూడా మంచిగా ఉండాలంటే ఇంట్లో ఒక జాబ్ ఉండాలి, ఇదంతా ఉంటాయి కదన్నా. అట్లా మేము చాలా ఓపికగా చూస్తున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇప్పటికైనా నోటిఫికేషన్స్ ఇవ్వాలి కదా. మేమేమన్నా కొవ్వెక్కువై బయటికి వస్తున్నామా? అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కూడా 1 year చదువుకున్నామన్నా, ఎవ్వరం కూడా ఉద్యమాల్లోకి రాలేదు. ఈ 8 నెలల నుంచే ఎందుకు వస్తున్నాము అదన్నా గుర్తించాలి కదా వీళ్ళు. అట్లా గుర్తించట్లే. అట్లా ఎంతసేపటికి పేడ్ ఆర్టిస్టులు అంటే పేడ్ ఆర్టిస్టులు అయితే మేము ఎట్లా ఎందుకు ఉంటాము? చెప్తుంటేనేమో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంత ఘోరంగా సఫర్ అవుతారా నిరుద్యోగులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనిపిస్తున్నది. కానీ ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఈజీగా ఒక సింపుల్ లైన్లో తోసి అవతల పడేస్తూ ఉన్నారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు అని, కొంతమంది బీజేపీకి అనుకూలంగా ఉన్నారనో ఇట్లా సింపుల్ కోట్ పడేస్తాను. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే పోయి గల్లబట్టి కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే తెలిసి తెలియనోడు మాట్లాడితే ఏం బాధ అనిపించదు.
అన్ని తెలిసిన నువ్వు ఇలా నిరుద్యోగులు వచ్చింది నీ వల్ల తెలిసిన తర్వాత కూడా మాట్లాడిపిస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంతకుముందు కూడా రైతులు ఉన్నారు, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుపు సాధించలేకపోయింది? కేవలం నిరుద్యోగులు తిరగబడి సోషల్ మీడియా సపోర్ట్ చేయడం వల్లనే కదా. సోషల్ మీడియా నిరుద్యోగులు లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డికి ఆ స్థాయి ఉండేదా? ఆయన ఈ రోజు మాట్లాడతారు, నా స్థాయి కాదు, నా స్థాయి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈ రోజు అంటున్నారు. వాళ్ళు కూడా అదే రోడ్డు మీద నుంచి అక్కడికి వెళ్ళారు కదా. ఒక్కటి చెప్పరు అంటే నీ ఉద్యోగము అంటే సరే అందరిది ఉన్నది, నీ పర్సనల్గా నువ్వు ఎట్లా సఫర్ అయినావు అంటే ఏ మిస్టేక్ వల్ల నీకు ఉద్యోగం చేతికి వచ్చినటువంటి ఉద్యోగం పోయింది, నువ్వు ఎందుకు ఇప్పుడు ఉద్యమం చేయాల్సి వస్తుంది? అయితే వీళ్ళు గవర్నమెంట్ గెలిచిన వెంటనే ఏం చేశారంటే ఒకటి హారిజంటల్ వర్టికల్ కేసు, ఇది గురుకులాలకు సంబంధించి జనరల్ జైలు వీళ్ళు రాగానే ఏం చేసిరంటే హారిజంటల్ వర్టికల్ కేసు నడుస్తుంటే వీళ్ళు వచ్చిన నోటిఫికేషన్లన్నీ వర్టికల్లో వచ్చినాయి. అవన్నీ కొంచెం ఉమెన్కి రిజర్వేషన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. అయితే ఆ వచ్చిన నోటిఫికేషన్ని వీళ్ళు హారిజంటల్లో భర్తీ చేసిరు. ఓహో, అట్లా మీకు నష్టమైంది. చాలా మంది అమ్మాయిలకి నష్టం అయిపోయింది. అట్లా సరే కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం. అది అట్లా ఉంటే వీళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడు. వీళ్ళు వచ్చిన తర్వాతనే ఈయన సీఎం అయిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్స్ పెట్టే తొందరలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. 35,000 ఉద్యోగాలన్న మొత్తం 35,000 ఉద్యోగాలకి నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిర్రు. 35,000 సంఖ్య చూయించుకోనికి ఎల్బీ స్టేడియం నిండడం కోసం ఎంతో మంది జీవితాలను ఆగం చేసిర్రు. ఈరోజు జీవో 29 వల్ల వీళ్ళని, 46 వల్ల పోలీస్ అభ్యర్థులని, మాకు గురుకులాలో రిలింక్విష్మెంట్ లేక డౌన్ మెరిట్ లిస్ట్ లేక మాకు 3,000 మందికి అన్యాయం చేసిర్రు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలను తెచ్చుకున్న వాళ్ళు 35,000 మంది అయితే రాని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. జనరల్ జైల్ ఆస్పిరెంట్, అలాగే గురుకులాలో పీజీటీ ఆస్పిరెంట్ నేను. అయితే వీళ్ళు ఏం చేసిర్రు, గురుకులాల్లో మనకి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ ఆర్డర్లో ఫిలప్ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేసిర్రు, జేఎల్, డిఎల్ ఇస్తే డెమోస్ పెట్టాలి, లేట్ అవుతుంది కదా. ఆ ఎల్బీ స్టేడియం నిండాలి అంటే మనం ఒకవేళ టీజీటీ ఇచ్చినా టెట్ స్కోర్ పెట్టాలి. ఇదంతా ఎందుకు అని చెప్పేసి వీళ్ళు పీజీటీకి ఏం అవసరం లేదు, టెట్ స్కోర్ అవసరం లేదు, ఏ డెమో ఉండదు. కాబట్టి మధ్యలో ఉన్న పీజీటీ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఒక్కరికి 4 ఉద్యోగాలు వచ్చిన చరిత్రలు కూడా ఉన్నాయి. వాళ్ళని మెచ్చుకోవచ్చు మనము. కానీ ఇట్లా రివర్స్ ఆర్డర్లో నింపడం వల్ల పైనుంచి కిందికి వచ్చేది పోయి కింది నుంచి పైకి పోయారు. ఇప్పుడు కింద పీజీటీ వచ్చిన వాళ్ళు మళ్ళీ డిఎల్ వచ్చిర్రు. వాళ్ళు డిఎల్ జేఎల్ రావడం వల్ల అదే కదా, అదే అయింది మిస్టేక్. ఈ పీజీటీ పోస్టులన్నీ ఖాళీ అయిపోయినాయి. మళ్ళీ జేఎల్ కూడా నింపారు కాబట్టి జేఎల్ కూడా ఖాళీ అయిపోయినాయి. వాళ్ళు చక్కగా డిఎల్కి వెళ్ళిపోయారు. ఈ బ్యాక్లాగ్స్ అన్ని 3,000 అయిపోయినాయి. ఇట్లా బ్యాక్లాగ్స్ అవుతున్నాయి, ఫిలప్ చేయండి, డౌన్ మెరిట్ లిస్ట్ తీయండి అంటే మీ రిలింక్విష్మెంట్ అనేది బీఆర్ఎస్ తీసేసిరు అంటే సరే వాళ్ళు తీసేసిరు, మీరు పెట్టండి, మీరు న్యాయం చేయాలనుకుంటారు కదా మీరు పెట్టండి, మీరు మాకు ఇవ్వండి, తలుచుకుంటాం కదా 3,000 మంది అంటే. మీకు తెలిసి మేము 2 సంవత్సరాలు ట్రై చేస్తాం, ఇప్పటికీ కోర్టులోనే కేసు ఉందన్న, అది ఇప్పటికీ క్లియర్ చేయలేదు. ఎప్పుడు అని అడిగితే ఆ కోర్టులో కేసు ఉండగా మీరు కొత్త నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళే అంటారు. అన్నిటికీ వాళ్ళే తికమక సమాధానాలు చెప్తారు. మన నోటిఫికేషన్స్ వస్తాయని ఏ నమ్మకంతోనో మేము చదువుకోవాలి. బుక్ పట్టుకుంటే అన్న ఒక్క పేజ్ కూడా సరిగ్గా చదవలేకపోతున్నాం. మాకు ఎంత బాధ అనిపిస్తుంది. వస్తుంది అని చెప్పేసి నమ్మకం ఉంటే చదువుకోవచ్చు. ఒక నమ్మకం ఉంటుంది. మీరు కూడా కొన్ని పనులు పక్కన పెట్టి అక్కడిక్కడ ఏమైనా బదులు తెచ్చుకొని చదువుకొని నోటిఫికేషన్స్ లేనప్పుడు ఆ డేట్స్ ఏ మాకు కన్ఫర్మ్ లేనప్పుడు ఏ నమ్మకంతో నేను చదువుకోవాలన్నా. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు చెప్పుకోలేకపోతున్నారు కానీ వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతున్నారనేది మాకు తెలుసు, మేము చూస్తున్నాము. వీళ్ళు చాలా మాట్లాడతారు పెయిడ్ ఆర్టిస్టులు అది ఇది అని చెప్పేసి. పెయిడ్ ఆర్టిస్టులు ఏందన్నా, మేము బతుకుతున్నాం, మా బతికే హీనంగా ఉంది. మరి మీ వల్ల ఇప్పుడు 6 చనిపోయారు. 6 చనిపోతే కూడా మీరు ఎలాంటి స్పందనలు, కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించలేదు. ఇంకెంతమంది చావులకు కారణం అవుతారు మీరు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఎవ్వరు కూడా స్వతహాగా పర్సనల్ ప్రాబ్లం తోటో దేనితోటి కూడా వాళ్ళు చావలేదు. కేవలం 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి వాళ్ళు ప్రిపరేషన్ని మొత్తం కొనసాగించలేక ఇబ్బందుల పాలై చనిపోయారు. అందరూ ధైర్యంగా ఉండలేరు కదన్నా. ఎంత లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఇస్తారన్న, ఎంతమంది ఇస్తారు అప్పులు చెప్పండి. మమ్మల్ని ఏ నమ్మకంతో మమ్మల్ని నమ్మి ఎవరు అప్పిస్తారు చెప్పండి? ఎవరు అప్పులు ఇస్తారు? రాజు యువకాశం అని చెప్పారన్న, దానికి సిబిల్ స్కోర్ ఉండాలని చెప్పారు. పేదోళ్ళ దగ్గర సిబిల్ స్కోర్ ఉంటుంది. ఇప్పుడు నాకు 0 అన్న, సిబిల్ స్కోరే లేదు. అయితే నాకు రాదా? అదేందన్న అంటే ఉన్నోడికి వచ్చేది కూడా ఉన్నోళ్ళకే ఇస్తారు, ఉన్నోళ్ళకే ఇస్తారు. ఉన్నోడికి ఇస్తున్నావు కానీ ఇలా పేదోళ్ళు వాళ్ళకి ఇస్తే ఏమైతుంది? కనీసం ఇలాంటివి రాజీవ్ వికాసం, నిరుద్యోగ భృతి ఇలాంటివన్నీ వస్తే నిరుద్యోగులకు ఆసరా ఉంటుండే. అందరు బలిసిన వాళ్ళు లేరన్న నిరుద్యోగులు, ఏ స్థాయి లేకనే. ఇంకొకటి ఇప్పుడు మీరు ఇక్కడ ఇట్లా ఫైట్ చేస్తా ఉన్నారు కదా గవర్నమెంట్ కు మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అని.
చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీలకు ఊర్లలో ఇందిరమ్మ ఇండ్లు అట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ రద్దు చేస్తున్నట్టు కదా, నిజమే? నాకు రద్దు చేసిరన్న, నాకైతే రద్దు చేసిరు, నాకైతే రద్దు చేసిరు. వచ్చిందా ఇందిరమ్మ ఇల్లు? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, రద్దు చేసిరు దాన్ని. ఎందుకు అని అంటే నువ్వు ఆడ అగేన్స్ట్ గా ఫైట్ చేస్తుంది, మా చెల్లె వెళ్తుంది అన్న ఇంటికి, నేను ఎక్కువ వెళ్ళను అసలు. మీ అక్క ఆడ అగేన్స్ట్ గా కాంగ్రెస్ కి చేస్తుంది కాబట్టి నీకు ఇక్కడ ఇల్లు రాదు అని చెప్పేసి చెప్పిరట, క్లియర్ గా చెప్పేసిరట. ఇప్పుడు మాకున్న ప్లేస్ లో కూడా వేరే వాళ్ళకి ఇల్లు కట్టించే ప్రయత్నాలు చేసిరు, అట్లా కూడా చేసిరు. మా ప్లేస్ లో కూడా ఎంతో మళ్ళీ ఆ రోజు పోవాల్సి వచ్చింది నేను. మా ప్లేస్ లో ఎట్లా కడతారు, మా బేస్మెంట్ కి ఆనుకొని వేస్తారా అన్న వాళ్ళ బేస్మెంట్, అంటే మేము కూలిపోవాలా మా ఇల్లు వేసిరు. అక్కడ పోయి గొడవ పెట్టుకునేసరికి ఎందుకు అంటే వాళ్ళ ఇల్లు వైశాల్యం తగ్గుతుందట, రూమ్స్ చిన్నగా అవుతాయంట. ఒకరి కొంప కట్టడానికి ఇంకొకరి కొంప కూలుస్తారా వీళ్ళు? ఇట్లాంటి సమస్యలు అన్ని కూడా చాలా ఇప్పుడు నిరుద్యోగులు అనుకుంటారు వీళ్ళు ఎవరో ఇస్తేనే ఇట్లా చేస్తున్నారని, కొంతమంది నిరుద్యోగులు కూడా అనుకుంటారు. అంతా తుషు, అసలు ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. ఇవన్నీ పర్సనల్ గా కూడా ఇక్కడ చేసే ఉద్యమాల వల్ల ఊర్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నారు. చాలా ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేయడము, ఇట్లే రాజీవ్ వికాసులు ఇవ్వకపోవడము, అసలు ఎట్లయినా ఏదో రకమైన అసలు నయా పైసా రాకుండా చేస్తున్నారు.